స్తోత్రార్హుడైన మా తండ్రి వందనములు. ఈ నియామక కూడిక ఏర్పాట్లు చేసిన నీ పిల్లలు, ముందుగా వచ్చి మందిరం తుడిచిన నీ బిడ్డలు, అలాగే అరేంజ్మెంట్ చేసిన నీ పిల్లలు, సిస్టమ్ మేనేజ్ చేస్తున్న నీ బిడ్డల్ని, ప్రార్థించి పాటలు ప్రారంభించిన నీ పిల్లల్ని ఆశీర్వదించండి. ఇప్పుడు వాక్య పఠన సమయం, ధ్యానం. పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ సేవకుడు ఒక ఫెసిలిటేటర్గా నాయన వాక్యంలో మేము ఎలాగ అర్థం చేసుకోవాలో పరిశుద్ధాత్మ తండ్రితో నడిపించి, నీ దాసుని నీ ప్రజలు నడిపించి, నీ యొక్క వాక్యంలో వేరు తన్నటానికి మేము సహాయము దయచేయమని, మట్టి బిడ్డలు పెళ్ళగిస్తూ వేరు మరింత లోతుకి వెళ్ళి నీటితో తడపబడి కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేలా ఆశీర్వదించమని, ఈ నియామక కూడికకు రాగలిగి ఉండి కూడా ఈ కూడికకు నాయన హాజరు కాకుండా ఉన్న వాళ్ళని మీరు దర్శించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మనం 19వ అధ్యాయం చదువుకున్నాం. ఇందులో ఉన్న విషయాలు చూసే ముందు అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు యోబు? వెరీ గుడ్, చక్కని కనెక్షన్ చెప్పారు దానమ్మ గారు. 18వ అధ్యాయంలో బిల్దదు మాట్లాడిన మాట తీరు అంతా చూసాం మనం. ఇది ఆయనకు ఇచ్చిన జవాబు, ఒక ప్రత్యుత్తరం చెబుతున్నాడు. రైట్, వెరీ గుడ్. ఇందులో ఉన్న విషయాలు ఏంటి అనేది ఇప్పుడు ఎవరెవరికి చెప్పాడు ప్రత్యుత్తరం, అలా ఆ క్వశ్చన్లో మనం అర్థం అవుద్ది. ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, ఆయన చెప్పిన జవాబు, లేకపోతే ఆ జవాబులో ఆయన ఆరోపిస్తున్న విషయాలు. వెరీ గుడ్. ఇంకా చూడండి జాగ్రత్తగా బైబిల్. రైట్, అంతే, మూడు వచ్చేసినాయి. యోబు యొక్క ప్రత్యుత్తరం, బిల్దదు మాట్లాడిన తీరు, ఎలా ప్రతిస్పందించాడు, ఆ తర్వాత ఆయన ఎవరెవరిని ఈ ప్రత్యుత్తరంలో కలిపాడు, ఎవరెవరు ఉన్నారు ఇందులో, అంటే ఎవరెవరు గురించి ఎవరెవరు ఆయనకు బాధ కలగజేశారో వాళ్ళందరికీ జవాబు చెప్తున్నాడు. దానిని మీరు చక్కగా చెప్పేశారు. యోబు యొక్క స్నేహితులు ఫస్ట్ లిస్ట్, సెకండ్ గాడ్, మూడవది తన యొక్క బంధువర్గం. ఈ మూడు ఉన్నారు. ఇంతేనా, ఇంకేమీ లేదా? విషయాలు ఏంటనేది చూద్దాం. అవుట్లైన్ ఇది కరెక్ట్గా వచ్చింది. గుడ్, వెరీ గుడ్. దివ్య చక్కగా టచ్ చేసింది. ఇంత గొప్ప కాలిపోయిన ఎడారిలో ఓయాసిస్సు లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఓట జల దొరికినట్టుగా ఉంది. ఆయన ఇన్ని మాటలు మాట్లాడినా సడన్గా ఆయన యొక్క దృక్పథంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏమిటది? పునరుద్ధాన నిరీక్షణ. సరే, మనం ఏమిటి నిరీక్షణ అని చెప్పుకుంటానికి సింగిల్ అవుట్ చేయక్కర్లేకుండా ఇలా అనుకుందాం మనం. నిరీక్షణ, హోప్. ఓకే, నా నోటిఫికేషన్లో అది పెట్టా, హోప్. నిరీక్షణలో ఏముంది అన్నప్పుడు అప్పుడు మనం ఆలోచిస్తాం, నిరీక్షణలో ఏముంది అన్నప్పుడు. రైట్, ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం మనం. 18వ అధ్యాయములో నుండి అంతా ఈయన మీద విమర్శల వర్షమే కురుస్తూ ఉంది ఇప్పటి వరకు. సో బిల్దదు బాగా గాయపరిచినాడు ఆయన మాటల చేత. దేర్ఫోర్ ఆయన తన యొక్క ప్రత్యుత్తరంలో ఒకటి ప్రత్యక్షంగా బిల్దదు ఉన్నాడు, పరోక్షంగా వెనకాల స్నేహితులు ఉన్నారు, ఆ తర్వాత దేవుడు ఉన్నాడు, బంధువులు ఉన్నారు. ఈ 3 సెక్షన్లు మనం దీనిలో ఆలోచించేద్దాం. స్నేహితులు యోబును బాధ పెట్టినటువంటి తీరులో కనీసం
దేవుణ్ణి ఎరగని స్నేహితులైనా, దేవుణ్ణి ఎరగని ఒక సహోదరుడో స్నేహితుడో బాధపడుతుంటే అతని పట్ల స్నేహితులే కానీ దేవుని విషయం అలా ఉంచుదాం. ఆ దేవుడికి ఏవుకు సంబంధించిన విషయం మిగిలినతో కలపటానికి లేదు. సాధారణంగా ఒక అన్యజనులు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజానీకంలోనే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు స్నేహితులు ఆదరించడానికి వచ్చినప్పుడు ఈ యోబు స్నేహితులు మాట్లాడిన తీరు ఒకసారి చూసి దాంతో లోకంలో ఉన్నటువంటి అన్యజనులు లాంటి వారి మధ్య ఇలాంటి ఇబ్బంది కలుగుతూ ఉంటే పరామర్శించడానికి ఆదరించడానికి వచ్చిన వ్యక్తులు వాళ్ళ యొక్క దృక్పథం ఎలా ఉంటుంది అదొకసారి యూ కెన్ టాక్, మీరు దాని మీద మాట్లాడండి. ఈ ఇద్దరిలో పోనే ఈ రెండు గ్రూపుల్లో ఎక్కువ కంఫర్ట్ అండ్ వార్మ్త్, ఆదరణ, ఓ చక్కని బుజ్జగింపు, ఒక నిరీక్షణతో కూడినటువంటి మాటలు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు దేవుణ్ణి ఎరిగి బాధపడుతున్న మరి యొక్క ప్రజ దగ్గరికి వచ్చినప్పుడు చాలా కృపాసహితంగాను దేవుని యొక్క ఆ వాగ్దానం, దేవుని యొక్క ఆదరణలు ప్రవాహాలు ఇచ్చేటట్లుగా దేవుని ప్రజలైనటువంటి వారు ఆదరించడానికి వచ్చిన కౌన్సిలర్స్లో ఉంటాయా, అన్ని జనుల్లో ఉంటాయా? దేవుణ్ణి ఎరిగిన జనాంగంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి కాదు, ఉండాలి అనాలి. ఎందుకంటే ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, అన్యజనులు లాంటి వాళ్ళల్లో మనం చూడగానే చాలాసార్లు వాళ్ళకున్న కర్టసీ, వాళ్ళకున్న మర్యాద, శ్రమ పడుతున్న వారి పట్ల వారి యొక్క వైఖరి, వారి ప్రతిస్పందన చాలా స్మూత్గా ఉంటుంది. క్రైస్తవ సమాజం ఆదరించడానికి వెళ్ళగానే మొట్టమొదటి వచ్చేది ఏంటంటే ప్రైడ్. మనకు తెలియకుండానే ఆ పాము పైకి లేస్తుంది. ఇతడు శ్రమ పడుతున్నాడు అనగానే మొట్టమొదట నాకు శ్రమ లేదు, దట్ మీన్స్ హీఈస్ ఎ బ్యాడ్ ఫెలో, ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్. మనకు తెలియకుండానే ఇటువంటి స్వయం అహం బయలుదేరుతుంది. మనం మరి దేవుని వాక్యంలో ఏమి నేర్చుకుంటున్నాం? అసలు దేవుని యొక్క మనసు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అనే కోణంలో, హ్యావ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మనసు చాలా అవసరం. కానీ దేవుని మనసు కంటే కూడా నా మనసులో ఉన్న అహంకారమే, నేను ఇప్పుడు మాట్లాడే స్థితిలో ఉన్నాను, ఇంకొక వ్యక్తి నేను సలహా ఇచ్చే స్థితిలో ఉన్నాను, ఇంకో వ్యక్తి సలహా తీసుకునే స్థితిలో ఉన్నాడు. నేను ఆదరణ ఇవ్వవలసి వచ్చిన స్థితిలో ఉన్నాను, ఒక వ్యక్తి ఆదరణ పొందుతున్నాడు అనగానే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బైబిల్లో జరిగిన సంఘటన ద్వారానే సామాజికంగా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క అంటే గ్రంథాన్ని విశ్వసించిన బిడ్డలకి శ్రమ పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, అన్ని జనుల వైఖరి ఎలా ఉంటుందంటే చాలాసార్లు ఈ దురహంకారం, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ సేఫ్ అనగానే నా ఆలోచన సరళే మారిపోద్ది. ఒక ఫాల్స్ సెక్యూరిటీ, ఒక అవాస్తవికమైనటువంటి భద్రతా భావం నాలోకి వచ్చి పడుతుంది. ఎంత తప్పండి ఇది. ఒక వ్యక్తికి శ్రమ వచ్చి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా చూడాలి? యేసయ్య ఏం చెప్పారు? ఏడ్చేవారితో నవ్వండి అన్నారా, లేకపోతే ఏడ్చేవాడితో ఏడవండి అన్నారా? 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఏమని చెప్పింది? ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. నిజమే, ఇప్పుడు నేను విమర్శించడానికి నోరు తెరిచి గెడ్ల వర్షం కురిపించాను అనుకోండి, దాన్ని ఆ గెడ్లన్నీ మీదకు తెచ్చుకునేందుకు సమయం నాకు ఉంటుంది డెఫినెట్లీ. మహాజ్ఞాని నిష్పక్షపాతమైన తూకం వేశాడు. కాబట్టి వీళ్ళ యొక్క వైఖరి ఇట్స్ వెరీ సాడ్, చాలా విచారకరమైన వైఖరి. నిజానికి ఈ బిల్దదు, జోఫరు, ఎలీఫస్ వీళ్ళల్లో మనం నన్ను నేను చూసుకోవాలి. నేను ముందు ఎంతవరకు ఎలా ప్రవర్తిస్తున్నాను, ఇబ్బందులు కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను. అయితే ఒక విషయం సాధారణంగా మనం చెప్పుకుంటాం ఏంటంటే, కరెక్షన్ ఈజ్ నాట్ రాంగ్. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు దేవుడు. ఎక్కడుందా మాట? కీర్తన. వెరీ గుడ్. 50వ కీర్తన 17వ వచనంలో ఉంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసెదవు. దిద్దుబాటు అనేది దేవుని బిడ్డలకి ఉండవలసిన ఒక గొప్ప మార్క్.
శ్రమ కలిగినప్పుడు వాక్యం ఏం చెప్పింది? ఆలోచించండి. శ్రమ వచ్చింది అనగానే వీ హ్యావ్ టు థింక్, కన్సిడర్. అందుకనే ఆ బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను పాస్టర్ గారిని కాబట్టి ఇంత పెద్ద లాంగ్ లెక్చర్లు పనికిరావు. అక్కడ ముందు బాధపడుతున్న వారి విషయంలో బిగినింగ్ చాలా బాగా చేశారు వీళ్ళు. బిగినింగ్ ఎన్ని రోజులు కూర్చున్నారు? 7 రోజులు నోరు తెరవకుండా ఉన్నారంటే నా మీద చాలా బెటర్ వాళ్ళు. వాళ్ళతో ఇక్కడ నన్ను పోల్చుకున్నానంటే మాత్రం నేను ఖచ్చితంగా కొరడా తీసుకోవాలి. ఫస్ట్ జంప్ అయిపోతాను నేను. అందుకనే యోబు స్నేహితులను విమర్శిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు యోబుకి స్నేహితులు అనే మాట నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. యోబుకి స్నేహితులు, అల్లాయి పొల్లాయిలతో సహవాసం ఏం చేయడు. కానీ అంత స్నేహంలో, అంత ఆత్మీయతలో యోబు వెరీ గ్రేట్ 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 గ్రేట్. దేవుడు ఒక్కసారిగా ఏం గ్రేటో చూద్దాం, ఎంతవరకు ఈ గ్రేట్నెస్ ఉంటుందో, ఇతర ప్రజల వైఖరిలు యోబు పట్ల ఎలా ఉంటుందో, నా పట్ల ఎలా ఉంటుందో, యోబు ప్రతిస్పందన ఎలా ఉంటుందో, ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని అనుకున్నాడు దేవుడు. చాలా ఉన్నాయి, బహుముఖ కారణాలు ఉన్నాయి యోబును శ్రమకు అప్పగించే విషయంలో. అంటే అన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు అన్ని కలర్స్ బయటకు వచ్చినాయి. యోబులో నుండి కూడా వచ్చింది. అయితే యోబులో నుండి వచ్చిన దాని యొక్క గ్రావిటీ స్నేహితుల్లో నుండి వచ్చిన దాంతో పోలిస్తే దేవుని యొక్క విమర్శన కోణంలో చూస్తే మనం స్నేహితులను ఎంత తీవ్రమైన ఖండంతో మాట్లాడాడు, యోబు విమర్శ ఎంత మోడరేట్గా మాట్లాడాడు. మీరే చెప్పాలి. యోబుని ఏమన్నాడు దేవుడు? నువ్వు నీతిమంతుడు అనిపించుకుంటానికి నా మీద నేరం దోస్తావా, నువ్వు నా మీద నేరం ఆరోపిస్తావా అని ఎక్కువ మాట్లాడలే సుమా. చాలా చక్కగా ఒక్క మాట అన్నారు యేసయ్య. ఇక స్నేహితుల విషయానికి వచ్చేటప్పుడు కోపం ఎలా ఉందంటండి, బగబగలాడిపోతున్న మంటలాగుంది దేవుని యొక్క నాసికారంధ్రాల్లో. యోబు యొక్క స్నేహితులను చూస్తే, వెళ్ళండి నా స్నేహితుడైన యోబు దగ్గరికి, ఇంకే అలా ఆలస్యం చేస్తే గన అగ్ని వచ్చేస్తుందేమో మీదకే. యోబు పిల్లల మీద బళ్ళ అగ్ని వస్తుందేమో, వెళ్ళండి నా స్నేహితుడైన యోబు దగ్గరికి. కాబట్టి యోబు దగ్గరికి వెంటనే పంపించాడు దేవుడు. ఆయన బలి అర్పణ చేసి చక్కగా ఇలా పాపానికి ప్రాయశ్చిత్తం చేసి దేవుడు ఆఖరికి యోబును ఎలాంటి మనిషో ఏంటో ఇంకా ఉన్నతమైనటువంటి కొద్ది గొప్ప తగరాన్ని తీసేసి శుద్ధ సువర్ణంగా చేసి పెట్టాడనమాట. సో అందుకనే అందరి వైఖరులు ఎలా ఉంటాయో దేవుని పట్ల కూడా యోబు హార్డ్ ప్రెస్ చేసినప్పుడు, బాగా నొక్కేసినప్పుడు ఎలా ఉంటుంది అని దేవుడు చూపించాడు అన్నమాట మనకి. అందుకనే ఇలాంటప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి, అవతల వ్యక్తికి ఆదరణ కలిగేటట్లు ఉండాలి. సరే, ఇప్పుడు మనం మీరు స్నేహితుల విషయానికి వస్తే 1 నుండి 6 వరకు స్నేహితులు పట్ల తన యొక్క వేదన వ్యక్తం చేశాడు. ఏమన్నాడు? ఎన్నాళ్ళు మీరు మాటల చేత నన్ను నలగగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. హౌలాంగ్ అని. నిజానికి బాధపడుతున్న వ్యక్తికి హౌలాంగ్ అనే ప్రశ్న ఎప్పుడు మైండ్లో, ఎంతకాలం అనేకి బాధ, ఎంతకాలం నేను ఈ శ్రమ అనుభవించాలి, ఎప్పుడు నేను దీనిలో నుండి బయటపడాలి అనే ప్రశ్న కంపల్సరీగా ఉంటుంది. అదే యోబు అంటున్నాడు, సరే ఒకసారి విమర్శించారు, 2 సార్లు విమర్శించారు, మీ కడుపులో ఉన్న ఏవో బయట పెట్టేశారు, ఇప్పటికైనా వదలరా, కనీసం ఆలోచించడానికి నాకు మీరు అవకాశం ఇవ్వాలి కదా. రాళ్లతో మొత్తం కొట్టేసి ఊపిరి కూడా ఆడకుండా రాళ్ళ కొప్పేసేస్తే నా మీద సజీవ సమాధిగా నేను, ఏమి దయలేదా మీరు? తన్ను తానే డిఫెండ్ చేసుకుంటున్నాడు. దేవా అందాము అని అంటే దేవుని పట్ల యోబు వైఖరిలో కూడా మార్పు వస్తుంది. ఏంటా మార్పు? దేవుని అంశం వచ్చినప్పుడు చూద్దాం. 10 మార్లు మీరు నన్ను నిందించారు. ఈ 10 మార్లు అనే మాట పాత నిబంధన కాలంలో హీబ్రూ సంస్కృతి ఉన్న చోట ఇది ఒక నానుడి. నానుడి అని అంటే సాధారణంగా ఒక సామెతలాగా చెప్పుకునే మాట అనమాట.
ఇప్పుడు నేను భోజనానికి వెళ్ళి అయిపోయింది, ఓ 2 మెతుకులే 2 మెతుకులు ఏంటంటే 2 మెతుకులే తీసేసారే అనుకోండి, ఎలా ఉంటుంది? అంటానికి మాత్రం 2 మెతుకులై, ఒక ముద్దై కొంచెం అడుగుతాం, లేకపోతే కొంచెం వేయమ్మా అని అంటే బొత్తిగా టీలో తగ్గితే కానీ ఒక 2 పలుకులు షుగర్ తీస్తే ఎలా ఉంటుంది? ఇది ప్రావెర్బ్ అన్నమాట. మీరు చూడండి, నేను మీకు 1-2 రెఫరెన్సెస్ చెప్తాను, చదవండి. ఆదికాండం 31:7 ఎవరైనా చదవండి. సంఖ్యాకాండం 14:22 మరొకళ్ళు చదవండి. ఆదికాండము 31:7 ఒకళ్ళు చదవండి. అదిగో చూసారా? అంటే ఇక్కడ ఊరికే 10 మార్లు అని అంటే మనం లిటరల్గా తీసుకోక్కర్లా, అక్షరాలా తీసుకోక్కర్లా. అంటే దానికి యొక్క భావం, కామెంటేటర్స్ దాని భావం ఏం చెప్పారంటే, ఫ్రీక్వెంట్లీ, తరచుగా. 10 సార్లు అంటే 10 కాదు, 10 కన్నా ఎక్కువే. ఊరికే ఆ మాట నానుడి ఉంది 10 సార్లు అనేది హీబ్రూ లిటరేచర్లో లేదా హీబ్రూ సొసైటీలో. ముఖ్యంగా దేవుని ప్రజలు, ముఖ్యమనంటే హీబ్రూ సొసైటీ అనగానే అబ్రహాం కేంద్రితమే. వాళ్ళ సమకాలికులు ఎవర్రా అంటే కనానీయులు, అన్ని జనులైన కనానీయులు ఉంటారు. అదన్నమాట 10 మార్లు అనే మాటకు మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరొకడు చదవండి, ఇంకోటి చెప్పాను కదా నేను, సంఖ్యాకాండం 14:22. ఈసారి ఈ 10 మార్లు అనే పదం ఎవరు ప్రయోగించారు? ఆనంద్ గారు 19వ అధ్యాయం దేవుడు చెప్పాడు. వెరీ గుడ్. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఈసారి దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు సామెతలో వాడొచ్చు అంటారా? వాడితే ఏమన్నా తప్పు అంటారా? టూకీగా మాట్లాడే మాటలు దేవుడు వాడొచ్చా? చెప్పాలి మీరు. టూకీగా మాట్లాడే మాటలు మనవలే దేవుడు మాట్లాడవచ్చా? ఏమ్మా? ఎస్. ప్రసాద్కి ధైర్యం ఎక్కడి నుండి వచ్చి ఉండాలి? దైవ గ్రంథంలో ఎక్కడ ముందు మాట్లాడినప్పుడేమో యాకోబు మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడారు? 14 సంఖ్యాకాండం 14:22లో యెహోవా దేవుడే మాట్లాడాడు. నన్ను 10 టైమ్స్ శోధించారు, దేవుని శోధించారంటని. 10 కాదు అక్కడ అర్థం, తరచు నన్ను శోధిస్తూనే ఉన్నారు, అదేనమాట. ఇంకొక రెఫరెన్స్ చూస్తారా? ఎవరైనా చదవండి, దానియేలు గ్రంథం 1:12 చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 1:12. దానియేలు మీరు ఎహెజ్కేలు చదువుతున్నట్టున్నారు. ఇదిగో వీళ్ళు కూడా వాడారు. ఏంటది? హీబ్రూ ప్రజల మధ్య సాధారణంగా ఉండేది. 10 దినాల వరకు చూడు అని అంటే, ఇన్ అదర్ వర్డ్స్, నువ్వు రోజు వచ్చి కూడా చూడవచ్చు మా ముఖం బెటర్ అవుతుందా లేదా. ఏ పూట సరైన తినపోతే ఆ పూట కొంత వీక్గా కనపడవచ్చును కదా, కాబట్టి తరచూ కూడా నన్ను మీరు చూడవచ్చు అని అంటున్నాడు అనమాట. సో ఈ మాటని ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వాడాడు, అలాగే యోబు వాడాడు, అలాగే దానియేలు మిత్రులు వాడారు. ఇది ఒక నానుడే. అయితే దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అక్షర అర్థము కంటే అలంకార అర్థం ఏమిటంటే, చాలాసార్లు, లెక్కలేనన్ని సార్లు, 10 సార్లు అని అంటే చాలాసార్లు, తరచు, ఆ మాటను మనం వాడుకోవచ్చు అన్నమాట. తరచూ మీరు నన్ను మాటలతో నలగొట్టేస్తున్నారు, అది విషయం. ఈ 10 మార్లు మీరు నన్ను నిందించారు అని అంటే వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నిందిస్తూనే ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సిగ్గు కూడా లేదు, నన్ను బాధిస్తూనే ఉన్నారు అని 4వ వచనంలో ఏం చెప్పాడు? ఎలా కౌంటర్, వాళ్ళకి ఇచ్చిన కౌంటర్ ఎలా ఉంది? ఇది మంచి బోధేనా? కరెక్ట్ అయిన బోధే. ఎందుకనంటే దేవుడు కూడా చెప్పాడు,
ఒక సామెత. ఇప్పుడు మీకు నేను దేవుడు సామెతలు వాడతాడు, వాడొచ్చా వాడకూడదా అనే దానికి మనకి వాక్యంలో నుండే తీసుకుందాం మనం. దేవుడు సామెతలు వాడాడా, వాడితే ఎలా వాడాడు, ఎక్కడెక్కడ వాడాడు, దానికి కూడా మీకు ఒక పాయింట్ చెబుతాను నేను. ఇర్మియా గ్రంథం 8. ఈ రెఫరెన్స్ మీరు కూడా చూడండి. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల యొక్క పళ్ళు పులుస్తాయి. 20-31 తీసి తిరగేస్తున్నానమ్మా. రైట్, 30 వచ్చును. చూడండి ఇప్పుడు 29-30 చదవండి. సరిగ్గా ఇదే కోర్టు, దేవుడు పలికినటువంటి ఈ కోర్టు ప్రకారమే తన బాధను తాను నిర్వచించుకుంటున్నాడు యోబు. నేను తప్పు చేస్తే నేనే దాని పర్యవసానం అనుభవిస్తాను కదా, మీకు ఇంత బాధ మీకెందుకు? నేను తప్పు చేసినప్పుడు దాని గురించిన బాధ్యత నేను వహిస్తాను కదా. ఇప్పుడు నేను పడుతున్నాను కదా, పైగా ఈ బాధకు తోడు మీరు కూడా నన్ను బాధపరచడం ఏమైనా న్యాయమేనా? అది యోబు వాడినటువంటి పదం. అలాగే ఇక్కడ ఒక కోటు చూశారు కదా మీరు, సామెత వాడకం గురించి మనకి ఎంతవరకు పర్మిషన్ ఉందనేది ఇది చూసాం కదా. ఆ తర్వాత ఇంకోటి మీకు చూపిస్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం 18:1. చాలు, అక్కడ ఒకసారి దేవుడు కోట్ చేశాడా? అలాగే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. యెహెజ్కేలు గ్రంథం సరే, సామెతలు బయట ఎంతోమంది చెప్తున్నారు, లోకోక్తిని దేవుడు తీసుకుని కొన్ని కరెక్ట్ అయిన విషయాలు అయినప్పుడు దేవుడు కూడా ప్రస్తావిస్తున్నాడు. యాజ్ ఈజ్ ద మదర్, బిడ్డ ఎలాగో తల్లి ఎలాగో అలాగే బిడ్డ అనేటువంటి సామెత వాడారు. ఆ తర్వాత అపోస్తులైన పౌలు కోట్ చేశాడు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. ఆ 28 చదవండి. మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. అంటే ఇదొక లోకోక్తి అనమాట, మానవులంటే దేవుని పిల్లలు అని. దానిలో ఎప్పుడైతే కొంత ట్రూత్ అయితే ఉన్నదో, లోకోక్తిని కొన్నిసార్లు ప్రస్తావించినప్పుడు దైవ గ్రంథం మనం కూడా ఆ పరిమితిలో వాడవచ్చు అన్నమాట, దానికేం తప్పు లేదు. సో ఇక్కడ యోబు విషయంలో తన యొక్క స్నేహితులు తన్ని విమర్శించినటువంటి విధానంలో తాను జవాబు చెప్పుకుంటూ
నేను తప్పు చేస్తే దాని ప్రతిఫలం నేనే అనుభవిస్తాను అని 6వ వచనంలో, అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి అని ఒక స్టేట్మెంట్ చెప్పి అక్కడి నుండి దేవుని గురించి, దేవుని మీద తనకున్నటువంటి ఆ యొక్క వేదన, లేకపోతే దేవుడు కూడా నన్ను శ్రమ పెడుతున్నాడని దేవుని కూడా టార్గెట్ చేసి మాట్లాడినటువంటి మాటలు మొదలవుతాయన్న మాట. అంటే డెఫినెట్గా తన యొక్క స్నేహితులకి యోబు 6వ వచనంలో ఏమి వక్కాణించాడు? నాకు అన్యాయమే చేశాడు. అయితే యోబుకు ఉన్నటువంటి దేవుని పట్ల కూడా యోబు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, నిజానికి దేవుడు అన్యాయం చేయటం అనేది అసంభవమైనటువంటి విషయం. అది యోబు కూడా బాగా తెలుసు. ఆయన చేయడు, అన్యాయం చేసినని అనలేదు. ఇన్ ద బిగినింగ్ కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు. మరి అలాంటి దేవుడు నా పట్ల అన్యాయానికి పాల్పడుతున్నాడు, ఆయన అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నప్పుడు ఆయన వైఖరిలో పడిన శ్రమను బట్టి ఈయనకి ఒక సాతానుడు యోబు విషయంలో ఎటువంటి హింస పెట్టాలో దానికైతే పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఎంతవరకు అంటే ప్రాణము తీయటానికి మాత్రం నీకు అధికారం లేదు అన్నాడంటే మిగిలిన విషయాలన్నింటిలో ఎంత రోట్లో వేసి రుబ్బు ఉంటాడో ఆలోచించండి మీరు. సైతాను ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి దేవుని మీద నుండి యోబు యొక్క మనస్సును మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, యోబు లాంటి వ్యక్తి కూడా సాతాను యొక్క ఆలోచనలకి తావు ఇయ్యకపోతే దేవుడు అన్యాయం చేశాడనే మాట అనగలడా? అంటే మనకి ఏం చెప్తుంది? మానవ జీవితం అనేది ఎంత ఫ్రెయిల్, ఎంత బలహీనం. ఇంత శోధన వచ్చినప్పుడు ఆదిలో బాగానే నిలబడి ఉన్నాడు, కానీ శ్రమ రాను రాను అధికమైపోతూ ఉండే పరిస్థితి వచ్చేటప్పటికి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఏ స్టేట్మెంట్ అయితే, ఈ విషయంలో కూడా యోబు దేవుడు అన్యాయం చేసిన అనలేదు అని దేవుడు ఎంతో చక్కగా సైతాను ముందు సాక్ష్యం చెప్పిన సాక్ష్యానికి చిన్న టార్నిష్, చిన్న మరకబడిందనమాట. ఏంటంటే, ఇప్పుడు నాకు సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడని గట్టిగా బల్లగుద్దినట్టు చెప్పాడనమాట. సో ఇప్పుడు ఈ విషయం మనం ఆలోచన చేస్తే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రెఫరెన్స్ ఇస్తా. ఎక్కడెక్కడ విమర్శించాడు, దేవుని మీద ఆయనకున్న ఆయాసాన్ని ఏ విధంగా వ్యక్తం చేశాడు అనేది ఒక్కొక్కటి చదవండి. 3వ అధ్యాయం 23వ వచనం ఒకడు, నెక్స్ట్ ఇంకోళ్ళు క్యాచ్ చేయండి. 6వ అధ్యాయం 4వ వచనం మరొకడు, 7వ అధ్యాయం 17వ వచనం మరొకడు, 21వ అధ్యాయం లేకపోతే 7:17 నుండి 21, 7వ అధ్యాయం 17 నుండి 21 ఒకడు, 9వ అధ్యాయం 13వ వచనం, 22, 31, 34 వచనాలు. ఆ తర్వాత 10వ అధ్యాయం 2, 3 వచనాలు, 13వ అధ్యాయం 24వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, 17వ అధ్యాయం 6వ వచనం. క్యాచ్ చేయగలిగారా? కమాన్ చదవండి ఒక్కొక్కటి. నెక్స్ట్ 9:13 రైట్. 20
ఉమ్, అది రెఫరెన్స్ చెప్పి చదవాలి. 9:22. ఉమ్, ఆ, ఆ, చూసారా, ఏం చేసినా ఒకటేనంట. ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. నెక్స్ట్ దివ్య ఎత్తింది. ఎస్. రైట్. ఇప్పుడు తనకు దేవుని పట్ల ఎంత ఆయాసం ఉన్నది అనేది ఈ వచనాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అన్నమాట. రైట్. ఇప్పుడు తాను దేవుని గురించి ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏమి మాటలు మాట్లాడాడో మీరు ఒక పాయింట్ మీరు ప్రస్తావించండి. మెల్లగా అలా స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది ఎక్కడి వరకు వెళ్ళి రావాలి అని అంటే ఏదది 12వ వచనం వరకు చూడండి ఆ విషయాలు. అంటే ప్రార్థన చేస్తున్నాను, జవాబు రాదు, కనిపెట్టుకుంటున్నా ఏదైనా సాయం వస్తుందని లేదు. చెప్పండి అమ్మా. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వాడాడు చూడండి. ఎన్ని దిశల నలుదిశల ఆయన నన్ను విరగ్గొట్టి ఉన్నాడు. దీనికి మీరు 1వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని మాటలు చదవండి. అంటే ఈ మొక్క వాడినప్పుడు తనకి ఆయన మైండ్లో ఉన్న సీన్ ఏంటి? సరే, ఒక దిక్కులో నుండి శత్రువులు వచ్చారు, శబానీయులు. అటాక్ ఇచ్చారు, కత్తి మీద పడింది మరొక దిక్కు నుండి. సో ఇక్కడేమో ప్రకృతి నేచర్లో నుండి వైలెంట్ అయిపోయి పిల్లలు కూర్చున్నటువంటి ఇల్లు అంతా కూడా పడదోసేసింది. తర్వాత ఆకాశం నుండి దేవుని అగ్ని. అంటే సాధారణంగా మన 4 దిక్కుల అనే మాట వాడటం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కోణాల్లో నుండి కూడా నన్ను ఇవన్నీ జరిగినాయి అని అంటే దేవుని పర్మిషన్ లేకుండా నా మీద జరగవుగా. కాబట్టి ఎలా చెప్తున్నాడు? ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఉంటాడు దేవుడు? నిజంగానే నేను తప్పు చేశానా? తప్పు చేస్తే ఆయన నాకు తెలియజేస్తాడు కదా, నన్ను గద్దిస్తాడు కదా, ఒకేసారి ఇంత శిక్షకు అప్పగిస్తాడా నన్ను? అంటే చాలా వరకు ఆలోచించాడు. కానీ ఇక శ్రమ పెరిగిపోయే కొద్దీ, కష్టం అధికమైపోయే కొద్దీ, నలుదిశల ఇంతమంది శత్రువుల మీదకి వచ్చి చేసిన ఆయన పర్మిషన్ లేనిది ఎవడో చేయడు. కాబట్టి ఇదంతా చేయించింది దేవుడే, ఆయన అనుమతించాడు. కాబట్టి నలుదిశల కూడా నన్ను విరగ్గొట్టేసి నాశనానికి అప్పగిస్తున్నాడు అన్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఒక చెట్టును పెళ్లగించినట్లు ఇక్కడ 10వ వచనంలో నిరీక్షణ గురించి ప్రస్తావించాడు కదా. ఇప్పుడు ఈ మాట ఆయన వాడినప్పుడు నిరీక్షణకి ఎక్కడైనా చిన్న రే ఆఫ్ హోప్, ఈవెన్ ఫర్ హోప్, నిరీక్షించటానికి నిరీక్షణ
ఆధారం ఎక్కడైనా ఆయనకి ఏమన్నా ఉందా? మొత్తం పోయిందంటారా? మొత్తం అంటే అది నిరీక్షించటానికి కూడా ఒక బేస్ అనేది ఉండాలి. ఇది దైవవాక్యం ఒక గొప్ప విశ్వాసి జీవితంలో వాడబడింది ఈ పదం. ఎవరైనా అబ్రహాం. ఒకసారి చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం. అంటే ఇక్కడ ఆ మాట అపోస్తులైన పౌలు వాడినప్పుడు మనం దాన్ని ఎలా ఏ కోణంలో అర్థం చేసుకోవాలో ఒకసారి మీరే ఒకసారి చూడండి. 18 పై నెత్తి మీద ఉన్న మాట నుండి చదవండి, ఎందుకంటే వాగ్దానం అది. అది ఇంగ్లీష్లో ఏముంటుందంటే హోప్ ఎగెన్స్ట్ హోప్. హోప్ ఎగెన్స్ట్ హోప్. నిరీక్షించటానికి ఆధారాలే లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండడం. దీన్ని మీరు కొంచెం విశ్లేషించండి ఆ మొక్కని. నిరీక్షణకు ఆధారం లేకపోవటం అంటే ఏంటి? ఆ పదం ఏ లెవెల్కి సరిపోద్ది? లెవెల్ ఆఫ్ గాడ్ అండ్ లెవెల్ ఆఫ్ మ్యాన్. 2 కోణాల్లో ఆలోచన చేయండి. నిరీక్షణకి ఇంకా ఆధారం లేదు. దేవుని మాట మీద నిరీక్షణ. మరి నిరీక్షణకు ఆధారం లేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చెప్పండి, దాన్ని సమర్థించండి. మీరు చెప్పిన థాట్ ఏమా? ఏజ్ పర్మిట్ చేయదు అంటే న్యాచురల్ లాస్ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఫెయిల్డ్. తన యొక్క వయస్సు, తన యొక్క ఫిజికల్ స్థితి కూడా వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పింది. శారమ్మ తల్లి గారికి మేనర్ ఆఫ్ ఉమన్, ఆవిడకి కడగా ఉండటం ఆగిపోయింది, రీప్రొడక్షన్ ఉండదు అప్పుడు. ఆ తర్వాత ఈయనకి శరీరం అంతా ఉడిగిపోయింది. వీళ్ళు సంతానోత్పత్తి చేసేటువంటి పొటెన్షియల్ రవ్వ కూడా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అస్సలు నిరీక్షించడానికి ఎక్కడా అవకాశం లేని, నిరీక్షణకు ఆధారం లేని నిస్సహాయ స్థితిలో గాడ్ విజిటెడ్ హిమ్. హోప్ ఎగెన్స్ట్ హోప్ అని అంటే మానవరీత్యా మాట్లాడుకుంటే, ఈ లోక శాస్త్ర ప్రకారం మాట్లాడుకుంటే, శరీర పరిస్థితి దృష్ట్యా మాట్లాడుకుంటే నిరీక్షణకు అవకాశం లేదు. కానీ అయినా నిరీక్షణ ఉన్నది. ఎందుకనంటే దీనికి ఆధారం ఎవరు? సో గాడ్ డెఫైస్ ఆల్ టైమ్, ఆల్ ఫ్రైలిటీ. కాలాన్ని దేవుడు తృణీకరిస్తాడు, మనిషిలో ఉన్న శారీరక దౌర్బల్యతను తృణీకరిస్తాడు. వాక్యముతో మళ్ళీ బిల్డప్ చేయగలిగిన మహా సర్వోన్నతుడు, మట్టి నుండే ఇంత గొప్ప ఆర్గానిజం బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు మరొకసారి ఆయన రిప్రొడక్టివ్ కెపాసిటీ తల్లికి తండ్రికి కూడా ఇవ్వలేడు, ఆయన ఇస్తాడు. మరి ఇక్కడ యోబు మాట్లాడినప్పుడు చెప్పండి. అదిగో అక్కడ మనం ఇక్కడ అబ్రహాముకి యోబుకి ఉన్న వ్యత్యాసం చూడండి మీరు. మాటిచ్చాడు గనక చెయ్యగలడు. అది శారీరక లెవెల్లో నుండి దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోబుకున్న అడ్డంకి ఏమిటి? ఏం చెప్పలేదు. ఇట్స్ గుడ్. ఆనంద్ గారి యొక్క పర్స్పెక్టివ్ చక్కగా ఉంది. అసలు దేవుడు యోబును సంప్రదించలేదు. ఏం చేయబోతున్నాడో యోబుకు అసలు చెప్పలేదు. యోబు ఈజ్ స్ట్రేంజర్ అనమాట. మొత్తం ఈ రెల్మ్ ఏ రెల్మ్లో జరుగుతుంది? ఇదంతా స్పిరిచువల్ రెల్మ్, ఆధ్యాత్మికమైన ప్రపంచంలో జరుగుతుంది. ఒకవేళ బహుశా దవేరి యోబు యొక్క టెంట్, ఆయన ప్రాంగణాలు, ఆయన ఇల్లు వాకిలి అంతా ఉన్న ఏరియాలో మేఘం మీద నిలబడి మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క సభ కదా జరుగుతుంది. ఆ సభ బహుశా పైనే జరుగుతుంది. పైన జరుగుతూ ఉంటున్నప్పుడు యోబును గురించి దేవుడే ప్రస్తావించాడు. సైతాను దీనిలోకి టాక్ దిగినప్పుడు
మొత్తం అంతా కూడా అబౌవ్ పైన జరుగుతుంది కాబట్టి యోబుకి రవ్వంతా కూడా ఏం జరగబోతుందో ఏంటో అనేది ఏమీ తెలియదు అనమాట. ఆనంద్ గారు అన్నట్టు పైపెచ్చు ఇప్పుడు ఈయన నిరీక్షణ కోల్పోవటానికి గల కారణం అది చెప్పండి నాకు. బాధ. దాన్ని మనం ఇప్పుడు నిరీక్షణకు ఆధారం ఎవరని చెప్పుకున్నాం. ఇప్పుడు నిరీక్షణకి ఆధారం కోల్పోవటానికి కారణం ఏంటి అని అంటే మీరు ఈ పాయింట్లో విశ్లేషించాలి. దట్ ఈస్ ద పాయింట్. నాకు హోపు నిరీక్షణ ఏదైనా ఉంటే లోకంలో ఎన్ని పరిస్థితులు ఏర్పడినా నా తండ్రి నాకున్నారు, నాకు భయం లేదు. దేవుడే నాకు శత్రువు అయిపోయాడని దేవుని పట్ల నా అభిప్రాయంలో మార్పు వచ్చేసింది అనుకోండి, ఇంకేం నిరీక్షణ. ఉన్న కొంచెం నిరీక్షణ కూడా ఊడిపోయి భయంకరమైన అగాధంలో కూరుకుపోతున్నాడు అనమాట యోబు. ఎందుకనంటే దేవుని గురించిన అభిప్రాయంలో ఇక్కడ సైతాన్ యొక్క టెక్నిక్ వర్కౌట్ అయింది. సైతాన్ని దేవుడు ప్రాణం తీయటానికైతే పర్మిషన్ ఇవ్వలేదు, కానీ శోధనలకి పర్మిషన్ ఇవ్వలేదని వాక్యం ఏం చెప్పాలా. మొట్టమొదట వచ్చిన శోధనే కాదు, ప్రతిరోజు తిష్ట వేసుకుని కూర్చుని ఒకటే చెవులో యోబుకి దేవుని గురించి భయంకరమైన చెడు సమాచారాలు చెప్తూ ఎంత వర్కౌట్ చేయగలిగితే యోబుని ఇంతవరకు మార్చగలిగాడు చూడండి మీరు. యోబుని దేవుణ్ణి ధిక్కరించే స్థాయి అంటే మైల్డ్గా దేవుడే వదిలిపెట్టేశాడు. ఆయన అన్యాయం చేయడుగా, న్యాయకర్త కదా, ఆయన కూడా ఇలా ఏం చూస్తా ఊరుకున్నాడు అంటే నన్ను వదిలేశాడా, ఆయన మారిపోయాడా, నా పట్లకు వచ్చేటప్పటికి ఆయన ఎందుకు న్యాయం తప్పాడు, అది ఆయన యొక్క ప్రశ్నావళి అనమాట. పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. సైతాన్ని ఎంతవరకు ప్రెస్ చేయగలడో, యోబు ఎంతవరకు కృంగిపోగలడో, ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో తన పట్ల తనకున్న భక్తి విషయంలో ఒక వ్యక్తి ఏ స్థాయికి వచ్చేటప్పటికి ఇనుము కూడా కరిగిపోయి ప్రవాహాలుగా వెళ్ళొద్దో అంత స్థాయిని పర్మిషన్ ఇచ్చాడనమాట. నేను మీకు ఒకసారి చెప్పా, బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర ట్యాపింగ్ అంటారు. ఐరన్ మొత్తం కరిగించి పెట్టేస్తారు, అంతా తెకమని పాకంలాగా ఉడుకుతూ ఉంటుంది. అది ఎలా ఉడుకుతుందో చూడడానికి ఎవరో కుదరదు, మొత్తం అన్ని క్లోజ్ అనమాట. అది ఆ ట్యాపింగ్ అని అంటే ఆ లోపల ప్రవాహం బయటకు వచ్చేటువంటి టైం నాకు స్టీల్ ప్లాంట్లో ఆ టైం దొరికిందంటే స్టీల్ ప్లాంట్ చూడటానికి వెళ్ళిన వాళ్ళకి గుండె భాగం దొరికినట్టే. మిగిలిన చూడటం అంతా ఒక ఎత్తు, అది చూడటం మరొక ఎత్తు. సో సరిగ్గా మా తోడళ్ళు శ్రీను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ట్యాపింగ్ టైం అనమాట. ఒక ఛాంబర్లోకి పంపించారు మమ్మల్ని. గ్లాస్ ఉంటుంది, గ్లాసులో నుండి చూస్తున్నాం. ఒక చిన్న మిషన్ లాంటిది వచ్చింది, పెద్ద ఐరన్ సూది మొన లాంటిది ఉంది, దాంతో వచ్చి బంబార్డింగ్ చేస్తుంది. ఒక హోల్ లాంటిది ఉందన్నమాట, దానికి ఒక పల్సన కవర్ ఉంటుంది. దాన్ని ఒకటే పోట్లు పొడిచిన తర్వాత ధనేల్మని పగల కొట్టుకుని దానిలో నుండి బెల్లపాకంలాగా దగదగ మెరిసిపోతున్నటువంటి కాంతితో వచ్చేస్తూ ఉందన్నమాట, మొత్తం కరిగిపోయిన ఐరన్. నా పక్కనే ఉన్నటువంటి ఆయనకి నేను వేసిన ప్రశ్న ఏంటంటే, ఏమండి బ్లాస్ట్ ఫర్నేస్ బాడీ ఏంటండి అని అడిగా. అది ఐరనే అన్నాడు. సరేనండి, సరే ఏదేమన్నా కూడా ఈ టైంలో కాదు నేను చెప్తానన్నారు ఆయన. అది అయిపోయిన తర్వాత ట్యాపింగ్ అంతా అయ్యాక ఆయన పని చేసిన తర్వాత మంచి క్వశ్చన్ వేశారు మీరు. వెయ్యాలి ఇలాంటి ప్రశ్న. కరుగుతుంది ఐరనే, కరిగిస్తుంది ఐరన్ బాడీయే, ఏంటండి మరి అది ఎందుకు కరగలేదండి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇనుము మిగిలిన లోహాలన్నీ ఊరికి పుస్సుమని కరిగిపోయి ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. బంగారం, వెండి, హార్డ్, ఎత్తడి, ఇవి ఇనుము కరిగే వ్యవహారానికి వచ్చేటప్పటికి 1200 డిగ్రీల నుండి ఐరన్ మెల్లమెల్లగా మెల్ట్ అవటం మొదలు పెడద్దు అంటే 1200. ఇప్పుడు ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో ఉన్నటువంటి ఐరన్ రమారమి 18 నుండి 1900, 1800 రేంజ్ డిగ్రీలో, ఎందుకంటే పెద్ద కెపాసిటీ కలిగిన ఫర్నేస్. దానిలో అది అన్ని 100 డిగ్రీలకి అది కరగటం మొదలు పెడుతుంది. హిరోషిమా మీద బాంబు పడినప్పుడు, న్యూక్లియర్ బాంబు పడితే కూడా అంత ఇంటెన్సిటీ హీట్ వస్తుందట. ఎంత వచ్చింది అని అంటే, హిరోషిమా మీద బాంబు పడినప్పుడు 1200 నుండి 1300 డిగ్రీల హీటు. దానికి బిల్డింగులు సున్నం సిమెంట్ లోపల ఉన్న ఐరన్ పస్సమని కరిగిపోయి సుయ్యమని కిందకి వెళ్ళిపోయినాయి అంటండి బిల్డింగులు. అంతే. మనుషులకి చెప్పకండి, మనిషి రూపాలే ఉండవు, ఆవిరి ఇలా వెళ్ళిపోద్ది అంతే. ఇక ఎతికితే ఏం దొరకదు. ఇప్పుడు యోబుని ఏ రేంజ్లో దేవుడు పరీక్షించాడు అని అంటే, ఒక మనిషి ఇక నిలబడటానికి అవకాశాలు ఉన్నాయా అని అంటే
లేవు అనే స్థాయి వరకు ప్రెస్ చేశాడు. అందుకనే ఒక మనిషి ఎంతవరకు తట్టుకోగలడో అనే దానిలో దేవుడిచ్చిన సాక్ష్యం. ఇప్పుడు యోబు ఈ కండిషన్లో ఉన్నప్పుడు మొదట చెప్పినప్పుడు ఒకటే. ఎందుకనంటే మొదట దేవుడు చెప్పినప్పుడు ఆ టైంలో యోబుని గురించి మాత్రమే కాదు, తర్వాత యోబు దేవుని మీద కూడా నింద మోపబోతున్నాడని దేవుడు తెలుసా తెలీదా? తెలిసిన ఆ స్థాయిలో నో మ్యాన్ కెన్ స్టాండ్, అది దేవుడికి తెలుసు. అటువంటి స్థాయి అది, అంత పర్ప్లెక్సిటీ అది. సో అది నేరముగా ఎంచబడదు అక్కడ యోబు విషయంలో. అయినా తప్పును తప్పుగానే చెప్పాడా లేదా? మరొకసారి చూడండి ఆ మాట చక్కగా. అప్పుడప్పుడు మధ్యలో మనం ఆ మాట టచ్ చేయాలి. ఎందుకంటే 41వ అధ్యాయం మనకి ఒక మెయిన్ కీ టెక్స్ట్ లాంటిది అన్నమాట. అంటే దేవుడు ప్రతిదాన్ని ఎలా చూస్తాడు అనే దానికి 41:7-8 సారీ 47. అది ఆగాలి ఇక్కడ మనం. అయితే తప్పును తప్పుగానే చెప్పాడు, కానీ ఇంకా ఈ స్థాయిలో ఎవరూ నిలబడలేరు. మిగిలిన వాళ్ళందరూ యోబు ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఈ మాట వాడగలిగాడు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు న్యాయం ఏం చేస్తున్నాడు, ఎందుకు మర్చిపోయాడు నా విషయంలో, ఆ రేంజ్లో మాట్లాడాడు. న్యాయకర్త కదా, దుర్మార్గత ఏంటో ధన్యత ఏంటో ఎరగలిగిన దేవుడు. విశ్లేషించే విషయంలో నరుడు కాదు ఆయన, దేవుడు మంచిగా చేస్తాడు. నా విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు న్యాయం తప్పాడు? న్యాయం చేయాలి కదా. శిక్ష దుర్మార్గత ఎవరి మీద పడాలి? దుష్టుల మీద పడాలి. నాలాంటి వాడి మీద ఎంత శిక్ష పడిందంటే న్యాయకర్త ఏం చేస్తున్నాడు పైనుండి? నన్ను విడిచిపెట్టేశాడా? ఆయన న్యాయం తప్పేశాడా? ఇన్ని ప్రశ్నలు ఆయనకు వచ్చినాయి అన్నమాట. సో తప్పును తప్పుగానే, కానీ ఆదిలో ఉన్నప్పుడే యోబు యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు కన్ఫర్మ్ చేశాడు. అంత్యములో కదా, ఆదిలోనే చేసి ఒక నరుడు ఏ స్థాయిలో వైదొలిగిపోగలడు అంత స్థాయిలో మనిషిని శోధించడం అనేది దేవుడు. అది ఒక్క యోబు విషయంలో కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు మనకు బోధించేందుకు యోబుకి ఆ శిక్షను అనుమతించాడు, కానీ మామూలు ప్రజానీకం మీదకి వచ్చే శిక్ష కాదండి ఇదో. దీనికి మీరు ఇంకోటి ఏంటంటే థియోలాజికల్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే థియోడిసీ అని అంటే థియోలాజికల్ fact that God is vindicated in the context of human suffering. Vindicate అనగానే మనం చందుని అడిగితే చెప్తాడు, కోర్టు టర్మినాలజీ. మానవునికి ఎన్ని దురవస్థలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మానవుడే దానికి బాధ్యుడు, దేవుడు మాత్రం కాదు. దేవుడు ఎవరిని శ్రమ పెట్టడు, ఆయన శాడిస్ట్ కాదు, హీఈస్ ఎ లవింగ్ ఫాదర్. దేవుడు అనే అంశం, ఆయన తండ్రి ప్రేమ చూపిస్తాడే కానీ మనల్ని ఎవరిని కూడా మనం శ్రమ పడుతుంటే చూస్తా ఆనందించేవాడు సాతానుడే, దేవుడు మాత్రం కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడుని కూడా నిందించడం అనేది ఆ స్థాయిలో ఆయన్ని నొక్కకూడనంత రీతిలో దేవుడు నొక్కాడనమాట. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ప్రపంచంలో రానున్న తరాలలో ఈ వెయ్యేళ్ల పాలన భూమి మీద అయిపోయిన తర్వాత తరతరములు రాబోయే జనరేషన్స్, ఎటర్నల్ జనరేషన్స్ అంటారు. ఇక నిత్యం ఆదికాండం 1:28 శుద్ధి చేసి మానవాళిని కొంతమందిని పరిశుద్ధపరచుకున్నాక మళ్ళీ వాళ్ళతో దేవుడు మన మమ్మీ డాడీతోనూ ప్రారంభించాడు కదా ఈ ప్రోగ్రాం. వీళ్ళు తప్పు చేశాడు, అక్కడికి బ్రేక్ వచ్చేసింది. మరలా దేవుడు హ్యూమన్ రేస్ని 1000 ఏళ్ల పాలనలో కొంతమందిని శరీరులను పరిశుద్ధపరుచుకుని వాళ్లతో మళ్ళీ పెళ్ళిళ్ళు, వివాహాలు, ఆ తర్వాత పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ఆయన ప్రణాళిక భూలోకానికే పరిమితం కాదు. క్యాపిటల్ సిటీయే భూమి మీదకు వస్తుంది, మిగిలిన సిస్టమ్స్, సోలార్ సిస్టమ్స్ అన్నీ దాటి వెళ్ళిపోద్ది దేవుని యొక్క ప్రణాళిక. మీరు ఎప్పటికి ఎగ్జో ప్లానెట్స్ గురించి వింటున్నారు కదా. మీరు ఎగ్జో ప్లానెట్స్ గురించి మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఇంకా పరలోకాలను ఎక్స్ప్లోర్ చేస్తుంది. అది మామూలుగా కాదు. వాటన్నిటినీ హెవెన్స్ అనే అంటారు. హెవెన్ అంటే దేవుడు ఉండే స్థలం అనే కాదు, భూ ఇతర ప్రదేశాలన్నింటినీ కూడా. కల్నల్ జేమ్స్ బి ఇర్విన్ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు వెన్ గాడ్ ఎనేబుల్డ్ మీ టు స్టెప్ ఆన్ వన్ ఆఫ్ హిజ్ హెవెన్స్ అన్నాడు.
మన మూనుకు కూడా హెవెన్ అనే పేరు వాడారు వాళ్ళు, ఆస్ట్రో సైంటిస్టులు, ఫిజిక్స్. సో హెవెన్ ఆఫ్ హెవెన్స్, ఆకాశ మహాకాశములు. మానవ జీవితం అనేది ఎంత అద్భుతమైనటువంటి మానవ జీవితం, రిప్రొడక్షన్, మానవుని యొక్క బిడ్డలు, మానవ కుటుంబంలో పిల్లలు పుట్టడం అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఇక వాళ్ళ పుట్టుకకు అంతం అనేది ఉండదు, అది విషయం. ఎంతకాలం కంటారు, ఎన్ని సంవత్సరాలు కంటానే ఉంటారు, మరణం లేదుగా, అలాగే వృద్ధాప్యం రాదుగా. ఎంత గొప్ప జీవితం. ఈ ఇద్దరు తప్పు చేయకపోతే ఈ పాటికి మనం అందరం కూడా ఈ అద్భుతమైన ప్రపంచంలో దేవుడిని ఆరాధన చేసుకుంటూ వెళ్ళుండేవాళ్ళం. మరి అప్పట్లో ఏలువారు ఎవరు అని అంటే అబ్రహాం లాంటి వాళ్ళని, దావీదు లాంటి వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ దేవుడు ఎరుగుని ఉండేవాడు. ఈవేళ సంఘకాలంలో ఉన్న పరిశుద్ధులందరూ రాజకుమార్తెలే, అది గ్రేట్ థింగ్. ఎందుకనంటే సంఘకాలంలో ఉన్నటువంటి ఈ సంఖ్యకి ఇక పెరుగుదల ఉండదు. సంఘాన్ని ఎప్పుడైతే తీసుకెళ్ళాడో సంఘకాలం సమాప్తి. ఈ సంఘకాలంలో ఎంతమంది పుట్టారో వీళ్ళందరూ రాజకుమారులు, రాజకుమార్తెలుగా చేసి వాడుకోగలడు దేవుడు. ఎందుకంటే ఈ సంఖ్యకి పునరుద్ధానమైన పరిశుద్ధులకి పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి. అది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఓకే, ఇప్పుడు మనం దేవుని గురించి ఇన్ని విషయాలు ఆలోచించాం మనం. దట్స్ వెరీ గుడ్. ఫైనల్ పాయింట్కి వచ్చేసేటప్పటికి మనం ఒకసారి మిగిలిన కుటుంబాల గురించిన విషయాలు చదవండి మీరు. చూసారా? ఇక్కడ కనిన కుమారులు అనే దానికి అందరు చచ్చిపోయారుగా, ఇంకెవరున్నారు? మనవడు మనవరాలు ఎవరు లేరు కదా. ఫుట్ నోట్ చూసారా? చిల్డ్రన్ ఆఫ్ దేర్ బ్రదర్స్, యోబు యొక్క బ్రదర్స్ యొక్క పిల్లలు. అట్ ద సేమ్ టైం ఈ మనవళ్ళ మనవరాలు కూడా ఉన్నారు. అది 31 చదవండి. ఇక్కడ చిన్నపిల్లల గురించి కూడా, అంటే పెద్దలను గౌరవించే విషయంలో చిన్నపిల్లలు ఎలా ఉండాలి అనే దానికి. చాలమ్మా. మనకి ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, కనీసం ఏజ్ గ్యాప్స్ ఉన్నప్పుడు మర్యాదకి, మన్ననకి, గౌరవం తీసుకుంటానికి, గౌరవం ఉండటానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ నన్ను పసిబిడ్డల మొదలుకొని వృద్ధాప్యానికి వచ్చేవాళ్ళు వరకు, ఇంటిలో ఉన్న తోడబుట్టినోళ్ళు మొదలుకొని నా ఇంట్లో పనిచేసేవాళ్ళతో సహా, అలాగే ఈయనకి అటెండ్ అవ్వటానికి ఒక ఉన్నటువంటి మెయిడ్ ఉంది. ఆ మెయిడ్ కూడా ఎందుకనంటే భార్యయే, ఒకసారి 17వ వచనంలో చూడండి, వైఫ్ కూడా వ్యతిరేకం, నా ఊపిరి నా భార్యకు అసహ్యం. అది ఒక కామెంటేటర్ ఒకసారి నేను చదివినప్పుడు ఆయన బాగా రీసెర్చ్ చేసి ఏం తేల్చాడంటే, ఇంతకీ జోబ్ బాడీ మీదకి వచ్చింది బ్లాక్ లెప్రసీ అంట, నల్ల కుష్టు. ఆయన పడిన బాధ అంతా మొత్తం వచనాల్లో ఎక్కడెక్కడ ఎలా మెన్షన్ చేశాడో తీసుకుని వాటి మీద రీసెర్చ్ చేశాడు. శరీరం కొళ్ళటం, దానిలో నుండి పురుగులు రావడం, తినేస్తూ ఉండటం, ఆ శరీరం రాలిపోవడం, ఒళ్ళంతా బ్లాక్ అయిపోయి కాలిపోయి, అంటే ఒక శవాన్ని పూడ్చిపెట్టకుండా ఇంకా భూమి మీదే ఉంచితే ఏ రేంజ్లో ఉంటుందో, ముక్కులో ఊపిరి ఒకటి ఉందో తప్ప అంత టెర్రిఫిక్ సిచ్యువేషన్ అనుభవించాడు యోబు. ఒక శవం అలా వదిలేస్తే ఎలా కుళ్ళిపోతూ ఉంటుందో, తాను జీవించి ఉండగానే తన యొక్క దేహంలో నుండి పురుగులు మొదలుపెట్టి శరీరాన్ని తింటున్నాయి. ఓన్లీ మెరిసి ఏంటంటే, అక్కడ పరలోకానికి వెళ్ళటానికి ముందు ఆ ధనవంతుడు ఉన్నాడు చూసారా, లాజర్ ఉన్నాడు కదా. లాజర్కి కనీసం డ్రెస్సింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, పుండ్లు. అక్కడ ఓ మాట వాడబడింది, ఎవరు చేశారు డ్రెస్సింగు? కుక్కలు నాకుతుంటే ఎంత సమ్మగా అనిపించి ఉంటుందో లాజర్కి. ఆ మాట దేవుడు రాయించాడంటే అర్థం, తాను ఏమీ లేడు, చిల్లపెంకు తీసుకుని గోక్కుంటున్నాడు. యోబు కూడా అలా గోక్కున్నాడు. ఎందుకంటే శరీరం పగిలిపోయి ఊడిపోతుంది, పురుగులు తినేస్తుంటే రాలిపోతుంది దేహం. కనీసం పెంకులతో చేసుకున్నాడు. అతనికి వచ్చేటప్పటికి కుక్కలు వచ్చి కొంత మెరిసి ఏంటంటే, అవేమో
పగిలి ఉన్న శరీరంలో నుండి రసిగారుతా ఉంటే పండులతో బాధపడుతున్నాడు, సరైన గుడ్డ ఒంటి మీద లేదు ఆ లాజర్కి. అవి వచ్చి ఏంటంటే దే ఆర్ ఎంజాయింగ్ ఏ మీల్, దే ఆర్ ఎంజాయింగ్ ఏ స్నాక్. పగిలిన దేహంలో నుండి కారే రక్తాన్ని రసిని నాకుతున్నాయి. ఈ ధనవంతుడికి ఎలా ఉందంటే అమ్మ కొంచెం తెప్పరిల్లి ప్రాణం సమ్మగా ఉంది అని. సో వాట్ ఎ టెర్రబుల్ సఫరింగ్ ఇట్ ఈస్. కానీ కొద్ది క్షణాల్లో ధనవంతుడు చేదుడుచుకున్న రొట్టె ముక్క, తినే రొట్టె ముక్క కాదు, వాళ్ళకి రకరకాల కర్చీఫ్ లాగానే సన్న పిండితో ఒక బ్రెడ్ తయారు చేస్తారంటండి. ఎందుకని? కాటన్ వాడవచ్చు, కాటన్లో సుపీరియర్ కాటన్ వాడవచ్చు కదా. ఐశ్వర్యవంతులకి సంపన్నులకి అది కూడా ఒంటి మీద గరిగ్గా గీసినట్టు ఉంటుంది అంటండి. అంత కాస్ట్లీయెస్ట్ కాటన్తో నాప్కిన్ చేసి తుడిచినా వాళ్ళ శరీరానికి ఇంకా రఫ్ అనిపిస్తుంది అంటండి. అందుకనే అటువంటి వాళ్ళ కోసం సన్న పిండితో, ఎంతో మోస్ట్ రిఫైన్డ్ పిండితో ఇంకా ఏమేమో కలిపి ఒక బ్రెడ్ తయారు చేస్తారు. అవి మనం టిష్యూతో చేయి తుడుచుకుంటానికి ఉపయోగించేలా వాళ్ళకి టిష్యూస్. బికాజ్ ఇట్ ఈస్ ఎ బ్రెడ్. ఆయన తుడుచుకున్న తర్వాత ఆ రొట్టె ముక్కలన్నీ పోగు చేసి బయట పడేస్తే అవి తిని బ్రతికాడు లాజరు. అరేరేరే, కొద్ది రోజుల్లో ఒకరు పరలోకములో, మరొకడు పాతాళంలో, నరకంలో. ఇద్దరు గతులు ఏమైపోతున్నాయో దేవుడైతే చూస్తున్నాడు. లాజరుకి నిరీక్షణ ఉన్నదని తెలుసు. అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగి జీవించి ఈ శ్రమను తట్టుకున్నాడు. ఎప్పుడు కూడా తన బాధ కొరకు ప్రార్థన చేసినట్టు కూడా మనకేమీ లాజరు గురించి వినపడదు. బహుబాధను అనుభవించాడు. సో యోబు ఎలాంటి పరిస్థితిలో ఉండి పడుతున్నప్పుడు దేవుని మీద తాను ఎంత ఆక్రోశించగలడో. అంటే న్యాయం తప్పని దేవుడు నా విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు న్యాయం ఎలా చేశాడు అని. ఇది హబక్కూకు మాటలో, ఇది కూడా హబక్కూకు గ్రంథం. మీరు థియోడసీ ప్రాబ్లం అన్నాను కదా. ఎందుకు నీతిమంతుడు శ్రమ పడాలి, దుష్టుడు వర్ధిల్లాలి? నీతిమంతుడికి శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఇందులో న్యాయవంతుడిగా నిలబడతాడా, నిర్దోషిగా ఉంటాడా, దోషిగా ఉంటాడా అనే ఆర్గ్యుమెంట్లో మీరే చెప్పండి. శ్రమ మానవుని మీదకి వచ్చినప్పుడు ఇందులో దేవుడు దోష, నిర్దోషి. అందుకనే ప్రాబ్లమ్ ఆఫ్ థియోడసీ మీన్స్ ఎ థియాలజికల్ కన్స్ట్రక్ట్ దట్ విండికేట్స్ గాడ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ సఫరింగ్. శ్రమలలో దైవశాస్త్ర కోణములో ఉన్న ఒక వాస్తవిక సత్యం ఏంటంటే ఎటువంటి శ్రమ వచ్చినా ఎప్పటికీ దేవుడు దానికి బాధ్యుడు కాదు. అలాగే మనకి ఏదది విలాపవాక్యాల్లో ఇరిమి ఆత్మ ద్వారా అన్నాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారాన్నైనా బాధనైనా కలిగించాడు. ఒకవేళ కలిగించినా అనే మాటను మనం అనుమతించినా అని కూడా చదువుకోవచ్చు. అనుమతించిన తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు అని వ్రాయబడి ఉందన్నమాట. ఇప్పుడు ఈ హబక్కూకు మాట కూడా ఒక్కటి చూడండి మీరు. అది చూసాక మనం జస్ట్ క్లోజ్ చేద్దాం. నిరీక్షణ ఒక మాట చెప్పుకుని, హబక్కూకు 13 చదవండి ఎవరైనా, పైనంతా, లేకపోతే 12 నుండి చదవండి. అది సంగతి. ప్రశ్న చూసారా? ఈయనకి ఎంత తెగు పడట్లేదన్నమాట ఈ ప్రశ్నకి. ఆయనకి అడగందే ఉండలేకపోయాడు దేవుణ్ణి. దుష్టత్వాన్ని చూడలేని నేత్రం కలిగి ఉండి దుష్టత్వాన్ని ఎలా భరిస్తున్నావు? నువ్వు చూస్తున్నావు. నువ్వు ఏదో ఒకటి చేయగలిగిన సర్వశక్తిమంతుడు అయి ఉండి కూడా ఏమీ చేయలేని వాడుగా నీ బిడ్డల మీదకి శత్రువులు నా దేశాల నుండి వచ్చి మీద పడుతున్నారు, బబులోను నుండి, చుట్టుపక్కల నుండి. అవన్నీ ఎలా నువ్వు చూస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏంటిది ఈ శ్రమలో? ఇక నువ్వు అలా చూస్తానే ఉంటావా? నువ్వేమీ సహాయం చేయవా అంటే దేవుడిచ్చిన జవాబే ఇప్పుడు యోబు విషయంలో కూడా దేవుడు అదే చూశాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 4వ వచనం, 2:4. అయితే తన విశ్వాస్యత, విశ్వాసము
ఈ రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. విశ్వాస్యతకి విశ్వాసానికి ఉన్న తేడా ఏంటి? టకటక చెప్పాలి, నాకు 2 నిమిషాలు ఉంది. ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్కి ఏంటి తేడా? రిలేటివ్గా చెప్పాలి. రాధిక ఎత్తింది. ఫెయిత్ ఈజ్ ఏ రిలేటివ్ వర్డ్. ఎవరి యందు విశ్వాసం? డబ్బు అందా, మన బలమై అందా? దేవుని యందు. వెరీ గుడ్. దెన్ విశ్వాస్యత రిలేటివ్గా చెప్తే హూ షుడ్ బి ఫెయిత్ఫుల్? వెదర్ గాడ్ ఆర్ మ్యాన్? దేవుడా మనం? ఎవరిలో విశ్వాస్యత ఉండాలి? దేవునిలో విశ్వాస్యత కూడా ఉంది, ఫెయిత్ఫుల్నెస్ ఉంది. ఆయన అంత అద్భుతమైన నమ్మదగిన దేవుడు, నమ్మకత్వం గల దేవుడు. మనం పరీక్షించుకోవాలి మనలో ఫెయిత్ఫుల్నెస్ ఎంతవరకు ఉందో. కాబట్టి ఇక్కడ మాట దేవుడు ఏం జవాబు ఇచ్చాడంటే వన్ వర్డ్ ఆన్సరే. ఈయన చేసి ఇంతకా గోపురం మీదకి వెళ్ళి కనిపెడితే, అవునయ్యా అవతల ఉన్నవాడు చెలరేగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, బాగా మూటలు కట్టుకుంటున్నాడు, దేవుని పిల్లలకి శ్రమలు కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి, నిజమే. ఈయన కూడా పర్సనల్ ప్రాబ్లం ఉంది. అది ఎక్కడ బయట పెట్టాడు? తీర్మానంలో బయట పెట్టాడు. అంతవరకు మిగిలిన జనరల్గా మాట్లాడాడు. తీర్మానానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? గొర్రెల దొడ్డిలో ఒలివ చెట్లు, అంజూరపు చెట్లు. అంటే ఈయనకి తోటలు ఉన్నాయి, ఈయనకి కొంత పశువులు ఉన్నాయి. ఈయనకి లోపల బాధ ఏంటంటే ఇతర బిడ్డలను బాధపడతా ఉంటే ఈయన విషయాన్ని బయటికి చెప్పకుండా, నువ్వు ఎందుకని నాయన దుష్టుడు వర్ధిల్లుతున్నాడు, దేవుని ప్రజలకు శ్రమల కష్టాలు వస్తున్నాయి, ఇది నాకు అర్థం కావట్లేదు, ఏంటి నువ్వు జవాబిస్తావు అని అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా ఈ చిన్న విషయం కూడా నువ్వు ఆలోచించలేకపోయావా? వాళ్ళకి ధనం ఉంది, నీకు దేవుడు ఉన్నాడు. వాళ్ళకి బలం ఉంది, నీకు సర్వశక్తి కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంది. వాళ్ళకుందా? కాబట్టి నువ్వు దేవుని పట్ల నీకు విశ్వాసము ఉండాలి, విశ్వాస్యత ఉండాలి. దేవుని పట్ల నమ్మకంగాను బ్రతకాలి, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసం, నీ రక్షణకు మూలమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఆయనతో కొనసాగే విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వం కూడా ఉండాలి. దానితోనే నువ్వు బ్రతకవలసింది. వాళ్ళకి ధనం ఉంది, ధనం అన్నీ చేయలేదుగా. ఎలాంటి రాజులు ఎగిరిపోయారండి? తల ఎగరేసిన రాజులందరూ ఏమైపోయారండి? మట్టి గరిశారు అందరూ. కండ గుండె సమస్తం అనుకున్నారు, సర్వశక్తిమంతుడు పైన ఉన్నాడని అర్థం చేసుకోలేకపోయారు. ఓకే, అయితే మీకు ఇప్పుడు నా ప్రశ్న, అది మీరు జవాబు చెప్తే క్లోజ్ చేద్దాం. ఇంత మాట్లాడుకున్న తర్వాత 23 నుండి నా మాటలు వ్రాయబడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను, గ్రంథములో వ్రాయబడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఆయన కోరుకున్నది జరిగిందో లేదో చెప్పాలి మీరు. ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి? ఈ గ్రంథమే, యోబు గ్రంథం, రైట్? యోబు గ్రంథాన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో సంఖ్యాబద్ధంగా అబ్రహాముకు సమకాలీకుడు లాంటి వ్యక్తి కదా, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి ఈ గ్రంథాన్ని అంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు బైబిల్ యొక్క 66 గ్రంథాలు, పాత నిబంధనలో ఉన్న గ్రంథాలను ఎడిటింగ్ చేసేటప్పుడు దీన్ని జెనిసిస్ ఆ ప్రాంతంలో, నిర్గమాకాండం ఆ ఏరియాలో కరెక్ట్ అవుద్ది అంటారా, లేకపోతే కీర్తన గ్రంథం దగ్గర కరెక్ట్ అవుద్దా? డేవిడ్ ఏంటమ్మా? అక్కడే కరెక్ట్ కదా, ఆ కాలం ఉంది కాబట్టి. మరి ఇక్కడికి ఎందుకు పెట్టారు? జవాబు చెప్పండి నాకు. ఏమన్నా పొరపాటు చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆనంద్ గారు చక్కగా చెప్పారు. ఏంటి అని అంటే, లిటరరీ స్టైల్, శైలి, భాషా శైలి వాడిబడిన దాన్ని బట్టి చూస్తే మనకు బైబిల్ గ్రంథంలో ప్రోజ్ ఉంది, పోయిటరీ ఉంది, డ్రామా ఉంది, తర్వాత లా ఉంది, ధర్మం ఉంది, ఆ తర్వాత విజ్డమ్ లిటరేచర్ ఉంది, అపోకలిప్టిక్ లిటరేచర్ ఉంది, అలాగే నప్షల్ లవ్ సాంగ్ ఉంది, వైవాహిక జీవితంలో ఉన్న అనురాగం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ స్టైల్స్ ఆఫ్ రైటింగ్. దైవ గ్రంథం రాయబడినన్ని శైలుల్లో ఏ పుస్తకం లేదు. ఇట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ బుక్. ఇందులో ప్రోజ్, పోయిటరీ, డ్రామా, ఎన్ని రకాలుగా అన్ని రకాల శైలిని కూడా కవర్ అయి ఉన్న గ్రంథం ఇది. కాబట్టి ఇది స్టైల్ ఆఫ్ రైటింగ్ని బట్టి ఇది పోయిటరీ దగ్గర పెట్టారు దీన్ని, ఇది డ్రామా కింద వస్తుంది. యోబుది ఒక డ్రామా లాగా ఆ లిటరేచర్ కింద వస్తుంది. ఎందుకనంటే పోయిటరీ మనకి పద్యం ఉంది కదా, పద్యం ప్రక్కన దీన్ని డ్రామా ఆ స్టైల్లోకి వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు.
మరి ఇంతకీ ఇంత వేదనగా మాట్లాడుకునే వ్యక్తి డయామెట్రికల్లీ ఆపోజిట్. ఇప్పటి వరకు గాఢాంధకారం, కానీ ఇప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. ఇప్పటి వరకు నిరీక్షణ కోల్పోయి సున్నా అయిపోయిన వ్యక్తి అమాంతంగా గొప్ప నిరీక్షణతో ప్రకాశించడం. ఏం జరిగిందంటారు చెప్పాలి. అదే క్లోజ్ చేద్దాం. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న రైట్, చదివారు రైటే. ఇంత మార్పు ఏమిటి అంటున్నా నేను. అది ఎట్లా కలిగి ఉండాలి, ఏంటి? ఇంతవరకు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చి ఉంటుంది? దేవుని మీద ఇంత వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వ్యక్తి దేవునికి ఎంత అనుకూలుడై ఎలా మళ్ళీ అన్నీ కోల్పోయి నిరీక్షణకు ఆస్పదం కూడా ఊడిపోయింది అనుకున్న వ్యక్తి ఇంత నిరీక్షణతో మాట్లాడడం ఏంటి? అసలు పరస్పర విరుద్ధమైన విషయం కదా ఇది. ఇప్పటి వరకు మాట్లాడిన దానిలో నిరీక్షణకు ఆధారం లేదు. ఎక్కడ నుండి ఎట్లా చెప్పండి గమాన్. అదే మరి ఎలా ఏర్పడిందని అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఇప్పుడు వరకు ఏమైంది? రాధిక ఏదో చెప్తుంది, శ్రమలో నిరీక్షణ కోల్పోయాడు. ఓకే, రాధిక ఏం చెప్తుందంటే ఇక ఈ ప్రస్తుత పరిస్థితి ఇంతే, రాబోయే పరలోక రాజ్యం విషయంలో మాత్రం విశ్వాసం పునరుద్ధరణ జరిగింది అని ఆ మాట అలా అనిపిస్తుంది కదా. అయితే మరి ప్రజెంట్ డేకి సంబంధించి ఏం లేదా? ఇంకా యోబుకి ఇంతేనా? ఎక్కడి నుండి సమాధికి వెళ్ళటమేనా? ఇంకేమన్నా ఉందా? మాట్లాడాడు. సరే, నిరీక్షణ యొక్క విశ్లేషణలో ఈ పాయింట్ డిస్కస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఇంత అకస్మాత్తుగా ఈ మార్పు ఎట్లా వచ్చింది? అది నాకు చెప్పమంటున్నాను. సరే, ఒక వచనం చూపించినా? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. అంటే ఎవరు వెళ్ళిపోతే? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తారు. వస్తే ఆయన ఏం చేస్తారు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. ఒకవేళ విశ్వాసాలు తప్పిపోయినా వాళ్ళని కూడా లేవనెత్తుతాడు, ఒప్పుకొని చేస్తాడు. దీనిని బట్టి ఈ క్లూ తీసుకుంటే మీరు, మనకి దేవుడు కనపడాడు కదా, అదృశ్యుడు. ఇప్పటి వరకు మనం దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు సాతానుతో మాట్లాడినవన్నీ చూసాం. ఇప్పుడు ఏ త్రిత్వంలో ఎవరి కార్యం జరిగి ఉంటే ఎంత అద్భుతమైన నిరీక్షణ? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరిగింది. అది విషయం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనిషి ఇంతకన్నా తట్టుకునేది లేదేక, ఇంకా అయిపోయాడనమాట యోబు. అలాంటి గడియలో యోబు విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ ఆత్మదేవుడు అద్భుతంగా ఆవరించాడని. అప్పటి వరకు సాతానుడు యోబు మీద పడి నానా రకములైనటువంటి హింసలు చేసి నిరీక్షణే కోల్పోయేలాగా చేసిన ఆత్మదేవుడు ఇప్పుడు చక్కగా వచ్చి ఆయన ఆవరించడం బట్టి ఇంత గొప్ప నిరీక్షణతో యోబు మాట్లాడగలిగాడన్నమాట. సో దీనిలో మనం వీ సీ ద రియాలిటీ ఆఫ్ ద సఫరింగ్. శ్రమ వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ వాస్తవికత అంతా దీనిలో కొట్ట వచ్చినట్టు మనకు చూపించాడనమాట. కాబట్టి యోబుని ఇంతగా పరీక్ష చేస్తే కాదు, మొదటే దేవుడికి తెలుసు యోబు యొక్క విశ్వాసం. ఈ స్థాయిలో యోబు తన విశ్వాసం కోల్పోవటం కూడా సర్వసాధారణమైన విషయంగానే దేవుడు తీసుకున్నాడు. దాన్ని ఏమి పెద్ద నేరంగా ఎంచలేదు. కాకపోతే నిందించి మాట్లాడినందుకే క్వశ్చన్ చేశాడు దేవుడు. నువ్వు నీతిమంతుడు అనిపించుకుంటానికి నన్ను నేరస్తుడిగా చూపించావా నువ్వు అని అన్నాడు అనమాట. సో దేవుడి సందేశం దీవించునుగాక. ఆమేన్.